హాయ్ ఫ్రెండ్స్, తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి అలాగే జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టుని ఒత్తుగా పొడుగ్గా చేయడానికి హెన్నాను ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో తగినన్ని వాటర్ వేసుకొని అందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఉసిరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉసిరి మన జుట్టుని బలంగా చేయడానికి, జుట్టుని నల్లగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము లవంగాల్ని కూడా యాడ్ చేసుకుందాము. లవంగాలు జుట్టుని నల్లగా చేస్తాయి, అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి డాండ్రఫ్ వంటి సమస్యలు రాకుండా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము స్టార్ అనాసను కూడా యాడ్ చేసుకుందాము. మన జుట్టుకి మంచి రంగునివ్వడానికి, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఈ స్టార్ అనాస కూడా యూజ్ అవుతుంది. ఇందులో మనము 1 స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. మెంతులు జుట్టు కుదుర్లను బలపరుస్తాయి, అలాగే రాలిన జుట్టు చోట కొత్త జుట్టు కూడా మొలవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఈ మొత్తాన్ని మనము చిన్న మంట పైన బాగా మరిగించుకోవాలి. మనకు వాటర్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మనము బాగా మరిగించుకుందాము. ఈ వాటర్ని మనము టోనర్గా కూడా యూస్ చేయొచ్చు. దీనివల్ల మనకు డాండ్రఫ్ తగ్గుతుంది. పొడిబారిన జుట్టు కూడా స్మూత్గా అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా బాగా బాయిల్ చేసుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లోకి మనము వడపోసుకుందాము. ఈ వడపోసుకున్న తర్వాత ఈ వాటర్ని మనము సపరేట్గా తీసి పెట్టుకుందాము. దీన్ని మనము 1 వీక్ వరకు ఈ వాటర్ని స్టోర్ చేయొచ్చు. మీరు దీన్ని హెయిర్కి టోనర్లా కూడా యూస్ చేయొచ్చు. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో మన హెయిర్ లెంత్ని బట్టి హెన్నా పౌడర్ని యాడ్ చేసుకుందాము. హెన్నా మనకు న్యాచురల్ కలర్ని మన హెయిర్కి అందిస్తుంది. తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. జుట్టుకి న్యాచురల్గా రంగును అందించడానికి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ హెన్నాని మనము మార్నింగ్ హెన్నా పెట్టుకోవాలంటే నైటే మిక్స్ చేసి రెడీగా పెట్టుకోవడం వల్ల మన జుట్టుకి మంచి కలర్ అనేది వస్తుంది. దీన్ని మనము హెయిర్ రూట్స్కి, హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకుంటే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా కంట్రోల్ అయ్యి జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.